హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనిత రక్షిత్ బ్లాగ్స్. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఫైన్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది అవాయిడ్ చేయండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేని గురించి అంటే పిల్లలు. చాలామంది పిల్లలు ఉన్నట్టుండి సడన్ వెయిట్ లాస్ అవుతారు. కొంతమంది పిల్లలు పుట్టడమే వెయిట్ లాస్ ఉంటారు. అంటే వితౌట్ డాక్టర్ సజెషన్ ఈ స్టెప్స్ అనేవి తీసుకోకూడదు. బట్ నేను ఇది ఒక అంత ఎఫెక్టివ్ కాదు. నేను ఒక మంచి దీని గురించి చెప్తున్నాను. మీకు నచ్చితే లేదా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేస్తాము అన్నా కూడా నో ప్రాబ్లం, నో ఇష్యూ. నేను అనేది ఏం చెప్తానంటే పిల్లల కోసం 2 సజెస్ట్ చేస్తాను. మా బాబుకి మేము ఇవే చేస్తున్నాం. వాడు పుట్టినప్పుడు 3.5 సంథింగ్ ఉండే కేజీ. సడన్గా వస్తూ వస్తూ వెయిట్ లాస్ అయిపోయాడు. ఏంటబ్బా ఇలా వెయిట్ లాస్ అయిపోయాడని చెప్పేసి చాలా కంగారు పడిపోయాం. కానీ అప్పుడు మా బామ్మగారు మాకు ఒకటి చెప్పారనమాట. అంటే ఇవన్నీ మీరు నమ్ముతారా లేదో నాకు తెలియదు, కానీ మా బామ్మ ఒకటి చెప్పారు. జాజికాయ మాజికాయ అంటారు కదా, అవి 2 అన్నంలో ఉడకపెట్టి తీసేసి ఎవ్రీడే కొంచెం సాది ఆఫ్టర్ ఫీడింగ్ ఆఫ్టర్ ఫుడ్ వేసేయాలి, పాలలో మిక్స్ చేసేసి. అండ్ అది కాకుండా ఇంకొకటి మాకు మా ఆయుర్వేదిక్ డాక్టర్ రికమెండ్ చేశారనమాట. సో అదైతే వాడుతున్నాము. అది రెగ్యులర్గా కూడా లేదు, వెయిట్ లాస్ లేదు, మా బాబు చాలా హెల్తీగా ఉన్నాడన్నా కూడా మీరు వాడచ్చు. మేమైతే రెగ్యులర్గా వాడుతున్నాం మా బాబుకి. మా బాబు పర్ఫెక్ట్గా హెల్తీగా ఉన్నాడు. సో మీరు కూడా కావాలంటే యూజ్ చేయండి. చూడండి, మేమైతే ఈ బోనిసలాన్ అనేది వాడుతున్నాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదైతే వాడండి. ఫుడ్ అరగకపోయినా లేదంటే మోషన్స్ సరిగ్గా పోకపోయినా వెయిట్ లాస్ అయినా ఇది అనేది వాడితే మీకే తెలిసి వస్తుంది డిఫరెన్స్. 1 మంత్లో తెలిసిపోద్ది. మేమైతే మా బాబుకి ఇదే వాడుతున్నాము. సో చూడండి, రిజల్ట్ చూడండి, ఓకేనా? సో ఇలానే మీకు బేబీ హెల్త్ కేర్ టిప్స్ అండ్ ఇంకా మరిన్ని ఎన్నో మీకు చెప్తూ ఉంటాను. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అనిత రక్షిత్. బాయ్ బాయ్.